సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాధురి. జనంతో మనం మనతో జనం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం ఖైరతాబాద్ వచ్చేసాము. ఇక్కడైతే మన ఎన్నికలు దగ్గరికి సమీపిస్తున్న వేళ పబ్లిక్ రివ్యూ తీసుకోవడానికి మనం ఖైరతాబాద్ వచ్చేసాము. ఇక్కడ మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్, మీ పేరు? గణేష్. ఓకే గణేష్ గారు, చెప్పండి, ఇక్కడ ఖైరతాబాద్ లో అయితే ఏ పార్టీ వస్తుంది, ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఇక్కడ ఖైరతాబాద్ లో అయితే దానం నాగేందర్, నెక్స్ట్ చింతల రామచందర్ రెడ్డి, విజయారెడ్డి, ముగ్గురు కూడా ఇప్పుడు హోరాహోరీగానే ఉంది పోటీ అనుకోవచ్చు. మీరు ఎవరు వస్తారు అనుకుంటున్నారు? చింతల రామచందర్ రెడ్డి గారు, బీజేపీ పార్టీ. ఓకే, మరి రాష్ట్రంలో సీఎం ఎవరు అవుతుంది? సీఎం గా చెప్పాలంటే మన బీజేపీ పార్టీ వాళ్ళు. మళ్ళీ బీజేపీయేనా? ఎందుకంటే అంత మంచి పనులు చేశారు కాబట్టి ఆ సెంటర్ లో చూస్తున్నాం కదా మేడం. ఒకసారి చేంజ్ చేసి కూడా చూస్తే బాగుంటది అనేసి మేము అనుకుంటాం. మా అభిప్రాయం అంతే. ఓకే రైట్, థ్యాంక్ యూ. అబ్దుల్ రహీం ఖాన్. ఓకే, ఇక్కడ ఖైరతాబాద్ లో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? కేసీఆర్. సీఎం కేసీఆర్. ఇక్కడ ఖైరతాబాద్ లో చూసుకుంటే దానం నాగేందరా, లేదంటే ఈ చింతల రామచందర్ రెడ్డా, విజయారెడ్డియా? वो कंफर्म नहीं बोल सकते मैडम, अपन वो नहीं बोलते। अपन ये एरिया में रहते हैं, मैं हसन नगर में रहता हूँ। ఓకే, సీఎం అయితే కేసీఆర్. కేసీఆర్. ఓకే రైట్. మీ పేరు? రాజు. ఓకే రాజు, చెప్పండి, ఇక్కడ ఖైరతాబాద్ లో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? విజయారెడ్డి అమ్మ. విజయారెడ్డి. మరి సీఎం ఎవరు? సీఎం ఎవరైనా రేవంత్ రెడ్డి కానీ ఇంకో ఆయన ఉన్నారు కదా, అయినా కానీ ఎవరు వచ్చినా కానీ ప్రాబ్లం లేదు. ఎందుకు కాంగ్రెస్ ఇక్కడ విజయారెడ్డి వస్తుంది అనుకుంటున్నారు? మనకు కాంగ్రెస్ పాలన ఏం లేదు. దానం నాగేందర్ ఏం చేసిందంటే, ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఆయన ఇంటికి పోయినా కానీ ఆయన మనకి ఏం చేయలేదు. ఇంట్లో వీడియోలో చూసి, కెమెరాలో చూసి, అరే ఖైరతాబాద్ వచ్చిరా, అరే పంపించండి, లేరు అని చెప్పి పంపించండి అని చెప్పారు. అన్నీ కొన్ని మేము ఎందుకంటే మేము అన్ని సందర్భాలలో ఆపదలో పోయినాము, ఏదో దుకాణానికి పోయినాము, ఏదైనా చేసినాం. మేము ఆటో డ్రైవర్లం, మా ఆపద గురించి మేము పోయినాం, కానీ మాకు బెనిఫిట్ ఏం చేయలేదు. అందుకని ఈసారి మార్పు కోరుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్కి ఓటు వేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం. ఓకే రైట్. మీ పేరు? నా పేరు వెంకన్న అండి. ఓకే వెంకన్న గారు, చెప్పండి, ఇక్కడ ఖైరతాబాద్ లో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? మూడు పార్టీల్లో దానం నాగేందర్ గారు వస్తారు. మళ్ళీ దానం నాగేందరేనా? ఓకే, రాష్ట్రంలో సీఎం ఎవరు? కేసీఆర్ అవుతాడు. ఎందుకు మళ్ళీ దానం నాగేందరే రావాలనుకుంటున్నారు? నేను అనుకుంటలేదు అండి. సీక్రెట్ ప్రజలు ఉంటారండి ఆయనకి. పైకేమో ఆవిడకి చెప్తారు, ఓటు ఆవిడకి వేస్తారు. ఇది ఒక నైట్ మార్చేసి తెలివితేటలు ఉంటాయి కొంతమంది దగ్గర. ఆ తెలివితేటలు లేకపోతే రాజకీయం అనరు కదండి. ఆయనే రావచ్చు 100%. కాదంటే కాంగ్రెస్ టఫ్ ఉంటుందండి. నాకు ఇది ఈజీ అన్న మాట ఏ నియోజకవర్గానికి ఉండదండి. మళ్ళీ దానం నాగేంద్రే వస్తారు. సీఎం కేసీఆర్ పక్క. నా పేరు నరేష్ అండి. ఓకే నరేష్ గారు, చెప్పండి, ఇక్కడ ఖైరతాబాద్ లో ఎన్నేళ్ళుగా ఉంటున్నారు? బై బర్త్ ఉన్నాం సార్. ఇప్పుడు చెప్పండి, ఖైరతాబాద్ లో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఏ పార్టీ వస్తుంది? పార్టీ అనేది టీఆర్ఎస్ వస్తుంది. వీళ్ళు దానం నాగేందర్ గారు వస్తారు. ఎందుకు ఆయనే వస్తారని కాన్ఫిడెన్స్ ఏమంటే, ఇప్పుడు చాలా మందికి ఏరియాలో డబుల్ బెడ్రూమ్స్ వచ్చాయి. ఇంకేమంటే స్టేట్ లెవెల్లో కూడా టీఆర్ఎస్ఏ మెజారిటీలో పవర్లో కూడా వాళ్ళే వస్తారు. దాన్ని బట్టి ఈడ టీఆర్ఎస్ వచ్చే చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అయితే స్టేట్ లెవెల్లో కూడా మళ్ళీ టీఆర్ఎస్? స్టేట్ లెవెల్ కూడా టీఆర్ఎస్ వస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ. మళ్ళీ మనం ఎందుకు? ఓకే సార్, మీ పేరు? రవి అండి. ఓకే రవి గారు, చెప్పండి, ఎవరు వస్తారు అనుకుంటున్నారు? నేను ఈసారి ఏమో చెప్పలేదమ్మా, ఏది వస్తుందో చెప్పలేము. 3 తారీఖు తెలుస్తుంది. ఖైరతాబాద్ లో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఇప్పుడు ఇక్కడ చింతల రామచందర్ రెడ్డి గురించి నాకు తెలియదు. ఖైరతాబాద్ తెలుసు. పోనీ రాష్ట్రం గురించి మాట్లాడండి. రాష్ట్రం గురించి టఫ్ ఉన్నాయి, 3 పార్టీలు టఫ్ ఉన్నాయి. పబ్లిక్ నాడి ఎవరిది తెలియదు. మీ నాడి ఎలా ఉంది? నాకైతే బీజేపీ. మీరైతే బీజేపీ. బీజేపీలో ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? జస్ట్ గెస్ చేసి చెప్పండి. ఈటల రాజేందర్ లేకపోతే బండి సంజయ్.
ఓకే, మీ పేరు? శివరామ్. ఓకే శివరామ్, చెప్పండి ఇక్కడ ఖైరతాబాద్ లో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఆఫ్ కోర్స్ దానం నాగేందర్ గారు. ఎందుకు మళ్ళీ దానం నాగేందర్? ఎందుకంటే విజయారెడ్డికి ఈ ప్రాంతంలో తప్ప వేరే దగ్గర సోమాజిగూడ కానీ పంజాగుట్ట కానీ అక్కడంతా ఆమెకి లేదు. ఆమెకి అక్కడ పవర్ అంత లేదు. దానం నాగేందర్ ఏంటంటే ఆయన పర్టికులర్ గా అన్నిటి దగ్గర తిరుగుతాడు, మనకి ఫ్యామిలీ లాగా చూసుకుంటాడు, ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా సాల్వ్ చేస్తాడు. ఈ గలీలో అసలు స్ట్రీట్ లైట్స్ లేవని చెప్పి మొన్ననే వెళ్ళి మాట్లాడినాము. అయితే ఈ ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ కోడ్ నడుస్తుంది, ఎలక్షన్ కోడ్ తర్వాత స్ట్రీట్ లైట్లు ఇట్లా వేపిస్తా అని చెప్పి అన్నాడు. మరి సీఎం ఆబ్వియస్లీ కేసీఆర్, మళ్ళీ కేసీఆర్ ట్రిపుల్ షాట్ హ్యాట్రిక్ గా కేసీఆర్ కొడతాడు మళ్ళీ కూడా. ఓకే రైట్, థ్యాంక్ యూ.